ఒక దారి మూసుకుపోయినప్పుడు మరో దారి ఖచ్చితంగా తెరుచుకొని ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు షెర్లాక్ హోమ్స్ పరిశోధన అనే పేరుతో సర్ ఆర్థర్ కానన్ డైల్ గారు రచించిన రెండో నవలైన ద సైన్ ఆఫ్ 4 అనే నవల గురించి చదువుకుందాం. దీనిని తెలుగులో కేబి గోపాలం గారు అనువాదం చేయడం జరిగింది. డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ నవలల సిరీస్లో ఈ నవల రెండవది. ఆల్రెడీ మొదటి దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో దాని గురించి చదువుకుందాం. అసలు ఈ బుక్ యొక్క మెయిన్ థీమ్ ఏమంటే, ఇది ఒక కల్పిత కథ అని మా అందరికీ తెలుసు. సో 1878లో జరిగే ఒక ఫిక్షన్ స్టోరీ ఇది. మిస్ మోర్స్టన్ అనే అమ్మాయి వాళ్ళ నాన్న ఇండియన్ రెజిమెంట్కి చెందిన ఆర్మీలో కెప్టెన్గా పనిచేస్తుంటాడు. వాళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి కలుసుకోకుండా ఉంటారు. వేరువేరుగా జీవితం గడిపిస్తుంటారు. సో ఫైనల్గా వాళ్ళ నాన్న రిటైర్మెంట్ తీసుకొని పలానా ప్రదేశంలో కలుసుకోవాలని ఒక టెలిగ్రామ్ పంపిస్తాడు. ఆ రోజు రావడంతో అమ్మాయి అక్కడికి వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ మోర్స్టాన్ కనిపించడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మిస్ మోర్స్టాన్కి విలువైన వజ్రాలు పంపుతుంటాడు ఒక వ్యక్తి. మరికొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ వ్యక్తి ఆమెను కలవాలనుకుంటాడు. ఆమెకి ధైర్యం సరిపోకపోవడంతో డిటెక్టివ్ అయిన షెర్లాక్ హోమ్స్ దగ్గరికి మరియు డాక్టర్ వాట్సన్ దగ్గరికి వచ్చి ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తుంది. అలా డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ రంగంలోకి దిగిన తర్వాత కెప్టెన్ మోర్స్టన్ ఎలా మిస్ అయ్యాడు, తర్వాత ఎలా చనిపోయాడు అని తెలుసుకుంటూ అసలు ఇండియాలో ఉన్న ఆగ్రా నిధికి కెప్టెన్ మోర్స్టాన్కి అలాగే మేజర్ షోల్టోకి ఏంటి సంబంధం, ఆ నిధిని ఎవరు దోచుకున్నారు, ద సైన్ ఆఫ్ 4 అంటే ఏమిటి, ఇలా చాలా చిక్కుముడులను విప్పదీస్తూ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కూడా డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఎలా ఈ కేసును సాల్వ్ చేశాడు అన్నదే ఈ బుక్ యొక్క థీమ్. సో ఈ నవల నుంచి నేనేం నేర్చుకున్నాను అంటే, డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఈ కేసు సాల్వ్ చేసే ప్రయత్నంలో వెళ్ళే ప్రతి దారి మూసుకుపోతుంది. కానీ అతను ప్రయత్నం విరమించుకోకుండా మరో దారి కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. సో మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని నుంచి పారిపోకుండా డిఫరెంట్ వేస్లో ప్రయత్నిస్తూనే ఉండాలి తప్ప ప్రాబ్లం నుంచి పారిపోవడము, ఎస్కేప్ కావడము కరెక్ట్ కాదని తెలుసుకున్నాను. సో ఈ పుస్తకాన్ని మీరు కూడా చదవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.